కఠిన హృదయములు దోచుకొనబడి ఉన్నారు. వారు నిద్ర నొంది ఉన్నారు. కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు. ఏ విధంగా దోచుకున్నాడు? నువ్వు కఠినంగా ఉన్నావు దేవుని దగ్గర, దేవుడు దోచుకుంటా ఉన్నాడు. ఏం దోచుకుంటున్నాడు? ఆయన దగ్గర ప్రాణాలు తీసేస్తా ఉన్నాడు. నువ్వు కఠిన హృదయంతో బతుకుతున్నావు కదా. బైబిల్ వాక్యం అంతా ఏం చదువుతుంది అసలు? బైబిల్ వాక్యం మొత్తం సారం వేసి నిన్ను వలే నీ పొరుగు వాడిని నాకు నేను రూపాయి అయితే 10 రూపాయలు దేవుడు ఇస్తాను అనుకున్నావు కదా. దేవుడు ఏకంగా దేవుడు మాట వింటలేదు కాబట్టి నీ ప్రాణాలే దోచేస్తున్నాడు. దేవుడు నీ ప్రాణాలే దోచేస్తున్నాడయ్యా. చూస్తూ ముందు తర్వాత వాడు కింద వచ్చి ఉన్నాడు, వారు నిద్ర నుండి ఉన్నారు. ఎవరైతే దేవుని మాటకు లోపడలేదో, ఎంతమంది వాక్యంలో ఎంతమంది దేవుని మాటకు లోపడపోతే ఎంతమంది లోకంలో తమ ప్రాణాలు విడిచి నిద్రపోతా ఉన్నారో తెలుసా? మన ముందు తరంలో వారు మనకున్న ముందు పితరాశిలో ఎంతమంది దేవుని మాట విన్నారు, ఎంతమంది దేవుని భక్తులు ఉన్నారు? ఏళ్ళ మీద ఎక్కేసుకోవచ్చు. ఏళ్ళ మీదే ప్రార్థనకి వెళ్తా ఉన్నారు, వేలలు వెళ్తున్నారు, లక్షలు వెళ్తున్నారు ప్రార్థనకి. కానీ దేవుని ఎందుకు భయం వారు ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. పరిశుద్ధంగాను నీతిగాను దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగిన వారు ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. మనం అనుకోవచ్చు నేను దేవుని బిడ్డనే, కానీ మన సహవాసం ఎవరితో? లోకస్తులతోనా దేవునితోనా? ఇది అందుకే అన్నాడు ఇక్కడ, వారి నిద్రను కఠినంగా దోచుకొనబడి ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుడు చూడు ఎంత చక్కగా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను దోచుకుంటాను. ఏం దోచుకుంటాడు? నీకు ఇచ్చిన ప్రాణాన్ని దోచుకుంటాడు. అందుకే బైవాక్యంలో కారు ద్రాక్షలు కాచిన చెట్టుని ఏం చేశాడు? ఫలించిన చెట్టుని ఏం చేశాడు? భూమి నిస్సారం అని చెప్పేసి ఆ చెట్టుని ఏం చేశాడు? కొట్టేశారు. దానివల్ల భూమి ఏమవుతుంది? వరద అవుతుంది. ఆ చెట్టు వల్ల ఏమవుతుంది? వరద అవుతుందని, ఫలాలు ఫలించట్లేదని చెప్పేసి, కాయలు కాయట్లేదని చెప్పేసి ఆ చెట్టును కొట్టేశారు. అలాగే నువ్వు కూడా కఠిన హృదయంతో దేవుని దగ్గర వస్తూ ఉంటే దేవుడు నీ ప్రాణాలను దోచేస్తాడయ్యా. గుర్తుపెట్టుకో. అలాగే బైబిల్ వాక్యంలో కూడా మాట్లాడాలి, దొంగతనం ఎలా చేయాలి. మనం అనుకుంటున్న టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం కదా. టెక్నాలజీతో పాటు దొంగతనాలు కూడా అలా పెరిగింది, అలాగే వ్యభిచారం కూడా అలా పెరిగింది, అలాగే మానభంగాలు కూడా అలా పెరిగింది. ఎందుకని? దొరకకూడదు. అందుకన్నాడు ఇక్కడ వాక్యంలో, వారు దుష్టక్రియ తెలుసుకోవటకై ప్రయత్నిస్తున్నాను. నేను ఎవరికి దొరకకూడదు అని అనుకుంటే నిన్ను చూసి ఆయన అర్థమవుతాను. నువ్వు అనుకుంటున్నావు నేను ఎవరికి దొరకకూడదు నువ్వు అనుకుంటున్నావు, కానీ పైనుంచి ఆయన చూస్తున్న విషయం నన్ను ఎవరు చూడలేదు, నేను చేసే పనులు కానీ నేను మాట్లాడే మాటలు కానీ ఎవరు చూడలేదు నువ్వు అనుకుంటున్నావు, కానీ పైనుంచి ఒక ఆయన చూస్తున్న విషయం తెలుసా? అది ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నువ్వు మాట్లాడే అబద్ధపు మాట, నువ్వు వేసే నిందను, నువ్వు చేసే అక్రమం ఒక ఆయన చూసి ఆయన ఉన్నాడు. పైకి చూసుకోసారి పైనుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనతో చెప్పు, నేను చూడమాకాయని. అందుకే అన్నాడు ఇక్కడ, వారు దుష్టక్రియ తెలుసుకునే ప్రయత్నించారు, వెతికి ఉపాయములు సిద్ధపరుచుకుందరు. ఉపాయాలు ఎందుకు? ఏ ఉపాయాలయ్యా? దేవునికి ఇష్టకరంగా ఉండటం కాదు, దేవునికి ఎలా దొరకకుండా ఉండాలో, నీతిగా నిజాయితీగా ఎలా ఉండకూడదు ఉపాయాలను సిద్ధపరుచుకుంటా ఉంది. ఉపాయాలు దేనికోసం? ఈ ఉపాయాలు దేనికోసం? ఉపాయాలు మనం చేసే ప్రతి ఒక్క పాపాన్ని దాచుకోవడం కోసం ఉపాయాలు, మనం చేసే అక్రమైన పనులు దాచుకోవడం కోసం ఉపాయాలు, మనం చేసే లోకంలో పాపక్రియలు దాచుకోవడం కోసం ఉపాయాలు.
అక్రమ సంపాదన కోసం ఉపాయాలు, అన్యాయాల కోసం ఉపాయాలు చేసుకుంటూ ఉన్నాం. అది దేవుడు చూడలేను అనుకుంటున్నాం. కింద మాట ప్రతివాడు హృదయంతరంగము అగాధము. నీ హృదయం ఎలా ఉందంట? దేవుని దృష్టికి అగాధం లాగుంది. అగాధంలో పడితే ఎవడు బతుకుతాడా? ఎవడు బతకడు. మన హృదయం ఎలా ఉందంట? అగాధం లాగుందంట. ఇలాంటి హృదయాలు కలిగి ఉండి మన దేవుని దగ్గరకు వస్తున్నాం. ఇలాంటి హృదయాలు కలిగి ఉండి దేవుని దగ్గరకు వస్తున్నాం. దేవుడు కోపరాదా? హృదయం అగాధము, దేవుడా నన్ను ఆశ్రయించు. ఇదే మన అర్పణ. ఆశ్రయించు. నీకు రూపాయి ఇస్తే నాకు 100 రూపాయలు. నేను 1000 రూపాయలు ఇచ్చేవాడు దేవుడు నా 10,000 ఇస్తాడులే. ఇదా మన అర్పణ? నీ హృదయం మారిందా? అందుకే అన్నాడు దేవుడు, నీ హృదయం ఎలా ఉందంట? అగాధం లాగుంది. అగాధంలో పడినవాడు బతికి బట్ట కట్టగలదా? అగాధాలు. మన హృదయాలే అగాధాలు ఉన్నాయ్యా. మన తలంపులే, మన క్రియలే అగాధాలు ఉన్నాయ్యా. మన మాటలే అగాధాలు ఉన్నాయ్యా. మన స్థితి ఏంటి? దేవుడికి వెళ్తున్నా మంచిదే. మనం ఎలాంటి హృదయాలు కలిగి ఉంటే దేవుడు మనం ఆశిస్తాడా? అందుకనయ్యా, నీ ప్రాణాన్ని తీస్తానయ్యా. ఎందుకు వచ్చింది ఈ మాట? ఎందుకు వస్తుంది? మనం దేవుడి మాట వినం, దేవుడి మాటకు భయపడం. దేవుడే మా దేవుడేగా అంటున్నాం. మంచిదే, నువ్వు చేసే పనులన్నీ మంచియే, నువ్వు నచ్చే మాట అంతా మంచిదే. కానీ దేవుడు అన్నీ హృదయం గురించి, ఆ హృదయం అంతరంగం అగాధం లాగుందయ్యా. అగాధం, లోతైన అగాధం అయ్యింది. నీ హృదయంలో ఏముందో తెలియదు, నీ మాటలో ఏముందో తెలియదు, నీ క్రియల్లో ఏముందో తెలియదు. దేవుడు నీ గురించి చూస్తే నీ హృదయం అగాధంలా కనపడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని చూసి దేవుడు నవ్వుతూ ఉన్నాడు. అంటే దేవుడు చూడలే, దేవుడు అడగలే. వాక్యంలో